కృష్ణా జిల్లా పెనమలూరు సెగ్మెంట్ టీడీపీలో హాట్ టాపిక్గా మారింది. పెనమలూరు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఈసారి పోటీలో ఉంటారో లేదో అన్న దానిపై క్లారిటీ లేదు. మరోవైపు అక్కడ నుంచి పోటీకి రోజుకో పేరు తెరపైకి వస్తోంది. దీనికి తగ్గట్లే టీడీపీ ప్రకటించిన ఫస్ట్ లిస్టులో ఆ కమ్మ సెగ్మెంట్ లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో పెనమలూరు నుంచి ఎవరు పడితే వారు పోటీ చేస్తానంటే చూస్తూ ఊరుకోనని బోడే ప్రసాద్ వార్నింగ్లు ఇస్తూ ఉండటం ప్రయారిటీని సంతరించుకుంటుంది. అంటే టికెట్ వేరే వారికి కేటాయిస్తే రెబల్గా బోడే బరిలోకి దిగుతారా అన్న చర్చ మొదలైంది. కృష్ణా జిల్లాలో టీడీపీకి గట్టి పట్టున్న నియోజకవర్గాల్లో పెనమలూరు ముందు వరుసలో ఉంటుంది. ఆ సెగ్మెంట్లో కమ్మ సామాజిక వర్గం అత్యధికంగా కనిపిస్తుంది. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పడిన పెనమలూరు సెగ్మెంట్లో మొదటిసారి కొలుసు పార్థసారథి పెనమలూరు నుంచి విజయం సాధిస్తే రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ గెలుపొందారు. గత ఎన్నికల్లో పార్థసారథి వైసీపీ నుంచి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి పార్థసారథికి వైసీపీ అధినేత జగన్ సీటు నిరాకరించడంతో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుని నూజివీడు సీటుని దక్కించుకోగలిగారు. టీడీపీ తొలి విడత జాబితాలోనే ఆయనకు సీటు ఖరారైంది. మొదట్లో పార్థసారథికి పెనమలూరు టీడీపీ సీటునిస్తారని ప్రచారం జరిగింది. దాంతో బోడే ప్రసాద్ వర్గం రోడ్డెక్కింది. ఏకంగా చంద్రబాబు కాన్వాయ్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేసింది. అయితే కొలుసుకు నూజివీడు ఇవ్వడంతో బోడే ప్రసాద్కు అడ్డంకులు తొలగినట్టేనని అంతా భావించారు. అయితే అప్పట్నుంచే పెనమలూరు టీడీపీలో కొత్త ట్విస్టులు మొదలయ్యాయి. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీ బాటపట్టారు. గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన వసంత కృష్ణ ప్రసాద్ ఈసారి టీడీపీ తరపున మైలవరంలో పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు మైలవరంలో ఇప్పటికే టీడీపీ తరపున మాజీ మంత్రి దేవినేని ఉమ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్కి మైలవరం సీటిస్తే దేవినేని ఉమాని పెనమలూరు నుంచి పోటీ చేయించవచ్చన్న ప్రచారం జరుగుతోంది. లేకపోతే దేవినేని ఉమాని యథావిధిగా మైలవరంలోనే పోటీ చేయించి వసంత కృష్ణ ప్రసాద్ని మైలవరం షిఫ్ట్ చేస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది. అదే జరిగితే బోడే ప్రసాద్కు సీటు గల్లంతవుతుంది. ఈ నేపథ్యంలో పెనమలూరులో సీటు తనకే వస్తుందని బోడే ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచో ఎల్లయ్యో పుల్లయ్యో వచ్చి పెనమలూరులో పోటీ చేస్తానంటే తాను చేతులు కట్టుకుని కూర్చునే వ్యక్తిని కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పెనమలూరు నియోజకవర్గంలో ఆయన గడప గడప తొక్కుతూ చురుగ్గా పర్యటిస్తున్నారు. ఆ క్రమంలో ఒకవేళ పెనమలూరు సీటుని తనకు కాకుండా వేరే వ్యక్తులు కేటాయిస్తే రెబల్గా పోటీ చేస్తానని చెప్పడమే బోడే ప్రసాద్ వ్యాఖ్యల ఉద్దేశమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి అలా సాగిపోతోంది పెనమలూరు టీడీపీ రాజకీయం.